సినిమా చాలా బాగుంది. అంటే ఎందుకంటే ప్రోమో చూసేటప్పుడే చాలా ఇంట్రెస్ట్ కలిగింది. బాగా ఫన్ ఉంటుంది. కామెడీ అనేది ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కొద్దిగా తక్కువ ఉంది. ఈ సినిమాలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఏమో అనుకున్నా. నిజంగా అంటే మొత్తం మూవీ మొత్తం ఉన్న కామెడీ మొత్తం ఫస్ట్ హాఫ్లో చూపించారు. సెకండ్ హాఫ్ అంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాము. సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయింది. అంటే కొద్దిగా స్టోరీ కొద్దిగా క్లమ్జీగా అటు ఇటులా ఉంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 4 సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయ్యాయంటే ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ వీక్, లేదంటే ఫస్ట్ హాఫ్ వీక్ ఉంటే సెకండ్ హాఫ్ బాగుండడం ఇలా జరిగింది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా అన్ని సినిమాలు ఈక్వల్గా ఉన్నాయి. సంక్రాంతి అల్లుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, నాకు పెద్దల్లుడు మంచోడు, చిన్నడు కొద్ది డౌను, లేకపోతే ఇంకోటి మాట్లాడతారు కదా, అలా మాట్లాడకుండా ఉండడానికి 4 సినిమాలు చేసుకున్నాయి. ఎందుకంటే ఈ సంక్రాంతికి మాత్రం 5 అల్లుళ్ళు ఈక్వల్గా ఉన్నారు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగా ఉంది కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా 4 సినిమాలు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ సంక్రాంతికి సక్సెస్ అయినట్టే. బ్లాక్ బస్టర్స్ ఏవీ కాదు, అలాగని అట్రప్లాపులు ఏవీ కాదు. అన్ని సినిమాలు మనం చూసి మనం పెట్టే డబ్బులకి మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒకటి మాస్ సినిమా. రామ్ చరణ్ మాస్, అది బయోపిక్, అది ఎన్టీఆర్ గారిది, దానికోసం మనం మాట్లాడుకోవడం ఇది కూడా లేదు. తర్వాత స్టైలిష్ మూవీ రజనీకాంత్ గారి మూవీ కూడా నేను ఆల్రెడీ చూశాను, అది కూడా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ కొద్దిగా మైనేజ్ చేశాను, లేకపోతే అది టాప్ 1 పొజిషన్లో ఉండేదేమో. బట్ అన్ని సినిమాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి 4 సినిమాలు సక్సెస్గానే మనం చెప్పొచ్చు. ఇద్దరిది ఈక్వల్గా ఉంది. వెంకటేష్ గారిది ఆల్రెడీ కామెడీ అంటే వెంకటేష్ గారు ఎలాగో చేస్తారు, అది మనకు తెలిసిన బ్రాండ్. ఈ ఒరిన్తో కొత్తగా ట్రై చేశాడు, బాగానే చేశాడు. ఎక్కడ తెలంగాణ స్లాంగ్లో బాగా డీల్ చేశాడు ఆయన. అంటే తెలంగాణ అంత బాగా మాట్లాడుతాడా అనేది మాత్రం బాగా అనిపించింది. కరెక్ట్గా ఆ పదాలు కూడా చాలా బాగా ఇచ్చేశాడు. ఇద్దరు ఈక్వల్గా ఉంది. ఇది బాగుంది, ఇది కొద్దిగా క్యూట్గా నీట్గా ఉంది. మరి మాసు ఏదో మాట్లాడే ఇప్పుడు మసాలాలో ఉంటుంది. అది ఏంటంటే ఆయన కామెడీ మాస్ కామెడీ, కొద్దిగా పెద్ద కేకలు అలా వేస్తారు. ఇది డీసెంట్గా ఉండే కామెడీ. ఇది డీసెంట్గా ఎలాగుంటే పెళ్లి చేసుకోవాలని కుతూహలంతా ఉండేటప్పుడు, మ్యారేజ్ అయ్యాక పిల్లమే మనకు అన్నీ అనుకునేటప్పుడు ఆవిడ పెట్టే కొన్ని ఉంటాయి. ఆ టార్చర్స్ని ఈయన కామెడీగా ఈయన ఫేస్ కానీ అలా పెడుతూ చాలా ఫన్ క్రియేట్ చేశారు. అదే చెప్తున్నా, అంటే మొత్తం సినిమా మొత్తం ఉండవలసిన కామెడీ మొత్తము మనకి ఎంత కావాలనో అదంతా ఫస్ట్ హాఫ్లో పెట్టేశారు. సెకండ్ హాఫ్కి వస్తాడికి ఎలాగైందంటే ఒక ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్లో ఉన్నదంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగా ఉంటుందని అనుకున్నా, అది కొద్దిగా డ్రాప్ అయ్యింది. ఆ డ్రాప్ కాకుండా ఆ ఫస్ట్ హాఫ్ లెవెల్లో కానీ సెకండ్ హాఫ్ కానీ తీసుకెళ్ళంటే టాప్ 1 పొజిషన్ ఇదే ఉండేది. బట్ ఏంటంటే అందరూ అనుకుని తీశారేమో, 4 సినిమాలు 4 ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి అందరూ ఈక్వలే మనకి. తమన్నాకి మెహరీన్కి ఒకటేనా? తమన్నా ఆల్రెడీ సీనియర్, ఎలాంటి పెర్ఫార్మెన్స్ మనకు తెలుసు. బట్ ఏంటంటే ఇద్దరు బాగానే చేశారు. తమన్నా చేస్తారా లేకపోతే మెహరీనా అంటే తమన్నా ఆబ్వియస్లీ బాగానే చేస్తుంది. ఇంకా ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు, కానీ ఆవిడ ఎలాగా ఇదే కదా. ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ అనేటప్పుడు ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ వెళ్తాడికి వేరే ఫారెన్ వెళ్ళడం, అక్కడ కొద్దిగా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, తర్వాత వెన్నెల కిషోర్ గారి వీళ్ళకి ఎంటర్ అయింది. వెన్నెల కిషోర్ని ఇంకా కొద్దిగా బాగా వాడుకుంటే బాగుండేది. అది కొద్దిగా అందరివి బాగానే ఉన్నాయి. ఎవరివి ఇంకొక డైలాగ్ బాగుంది, అంతేగా అంతే కామన్గా, అది మామూలు విషయం కాదు. ప్రతి ఫ్యామిలీలో అంతేగా అని అనుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ఎవరో ఒకరేమో అన్నారంటే అంతేగా సెట్ అయిపోవాలి, అంతే. కాంప్రమైజ్ అయితే హ్యాపీగా ఉంటాం అనేది. అయితే దీంట్లో ఒక చిన్న మైనస్ ఉంది. అంటే ఇబ్బందులు పెట్టింది, బాధలు పెట్టింది అన్నీ కూడా వైఫ్ లవరే, కానీ చివరికి కాంప్రమైజ్ అయ్యింది కూడా భర్తనే చూపించారు. వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వాలి, వాళ్ళతో కూడా డైలాగులు చెప్పించాలి. సారీ అండి, మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేకపోయాము, మాకు ఏం కావాలి అదే మేము కొనిపించేస్తున్నాం. అది ఎన్ని లక్షలు అవని ఎన్ని వేలు అవని వాళ్ళ ఫ్యామిలీయే బాగుండాలి. చాలామంది చూస్తుంటాం. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఉండేటప్పుడు అబ్బాయి తాలూకు ఫ్యామిలీ కానీ వస్తే ఒకలా చూస్తారు, అదే అమ్మాయి తాలూకు ఫ్యామిలీ కానీ వస్తే ఒకలా చూస్తారు. మా నాన్న వచ్చారు, మటన్ తండి, చికెన్ తండి, అది తండి, ఇది తండి అంటారు. అదే అబ్బాయి తాలూకు పేరెంట్స్ కానీ వస్తే చికెన్ ఎందుకండి మీ నాన్నకి ఇప్పటి నుంచి అనే టైప్లో కొద్దిగా వేరియేషన్ మాట్లాడతారు కదా. ఆ విధంగా కాకుండా భార్యలు కూడా కొద్దిగా డౌన్ అయ్యి భర్తలను అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఈ సినిమాలో కొద్దిగా ఎంతసేపు వీళ్ళకి కాంప్రమైజ్ అయినట్టే ఉంది. ఇంకా అమ్మాయిల కోసం మనం ఏదో తప్పదరా మన బతుకు ఇంతేరా అనే టైప్లోనే ఉంది. అది మాత్రం కొద్దిగా నచ్చలేదు. అనిల్ రావుడ్ అసలు ఫెంటాస్టిక్.
నేను ఆయన వచ్చాడు, మూవీకి వచ్చాడు, ఫస్ట్ హాఫ్ చూసాము. ఫస్ట్ హాఫ్లోనే ఇంటర్వెల్లో ఆయన కలిసాడు, ఆయనకి విషెస్ కూడా చెప్పాము. చాలా బాగా తీశారు, చాలా బాగుంది, టాప్ 1 పొజిషన్లో నిలబడుతుంది, బాగా కుమ్మేశారు అన్నాను. సెకండ్ హాఫ్ కొద్దిగా నియర్ గారు చేశారు. ఓవరాల్గా ఏంటంటే సెకండ్ హాఫ్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. టాప్ 1 పొజిషన్లో ఉండడానికి సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా సహకరించుంటే నెంబర్ 1 పొజిషన్లో ఈ సినిమా ఉండేది. అయినా నెంబర్ 1 నెంబర్ 2 అని కాదు, మనం డబ్బులు పెట్టుకొని సినిమాకి వెళ్తున్నాం, బాగుండాలి, అలా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా ఇది, అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel.